నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఆగస్ట్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉంటుందనుకోవచ్చు మురళి గారు? తప్పకుండా అమ్మా. మకర రాశి వారంటేనే వాస్తవానికి కూడా ఎక్కువగా గ్రాటిట్యూడ్ ఉండేటువంటి రాశి. అద్భుతంగా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటారు. ఒక టీ తీసుకొని వస్తే ఎవరైనా థ్యాంక్ యూ చెప్తారు. లేదా ఏమైనా ఒక వాటర్ బాటిల్ ఎవరైనా ఇచ్చినా కూడా థ్యాంక్ యూ చెప్తారు. అంటే ప్రతిదీ కూడా అంటే సంతోషపడుతూ మురిసిపోతూ ఉంటారు. సో సూపర్. అయితే ఇట్టి మకర రాశి వారికి సంబంధించినటువంటి ఆహ్, ఈ యొక్క నక్షత్రాలు, వీటి యొక్క పరిస్థితులు మనం ఒకసారి చూసుకుందాం. మకర రాశి వారికి సంబంధించి మనకి ఇందాక చెప్పుకున్నాం ఉత్తరాషాఢ ఏదైతే ఉందో అవి 3 పాదాలు మకర రాశి కిందికి రావడము. అదేవిధంగా శ్రవణ నక్షత్రము అద్భుతమైన నక్షత్రం ఇది. దీంతో పాటుగా ధనిష్ట 2 పాదాలు. ధనిష్ట జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికంగా ఉండే పరిస్థితి ఉంటుంది. తండ్రి యొక్క హెల్త్ ఇష్యూస్ రావడము కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మరి ఇట్టి ధనస్సు రాశి అంటే జా, జీ, జూ, జే, జో, కా, గా, గీ అక్షరాలతో ఉండేటువంటిది. ఏదైనా ఇప్పుడు మనకు జగన్ కావచ్చును, అదేవిధంగా గగన్ కావచ్చును, లేదా అదేవిధంగా గాయత్రి కావచ్చును. ఇలాంటి పేర్లతో ఉండేటువంటి కంపెనీలు కానీ, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి మనుషులకు కూడా ఈ 2025 మూడో నెల నుండి కొంత శ్రమ అధికంగా ఉండడము, మనకు సంబంధం లేని విషయాలలో కొంత అంటే మనం మంచి చేయబోతే చెడు ఏర్పడడం కావచ్చును, కొంత హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, కొంత ప్రమాదాలు కావచ్చును, ఇలాంటివి అధికంగా ఉన్నవి. అదేవిధంగా ఉద్యోగ మార్పిడి, అనూహ్య ఆపదలు అంటే మనం వాహనంపై ప్రయాణం చేస్తూ ఉండగా సడన్గా ఆగిపోవడం. అది ఎందుకు ఆగిపోయిందో కూడా మనకు అర్థం కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవ్వడము. అదేవిధంగా కొంత మీ పై అధికారుల నుండి కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. అగ్ని బాధ పొంచి ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక రకంగా ఫైర్ రిలేటెడ్ మీకు ఇబ్బందులు. సో కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అవ్వడము, బంధుమిత్రుల మనస్పర్ధలు, మీ కొలీగ్స్తో గొడవలు రావడము, అదేవిధంగా మీరు మీ కింద పనిచేసేటువంటి వారితో మీకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవడము, ఇలాంటివి కొన్ని ఎన్నో కూడా మనకు గోచరిస్తూ ఉన్నవి. సో జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా కార్య విఘ్నత, ఏదైతే అనుకుంటున్నారో కార్యాలు అవి కొంచెం ఆలస్యంగా నెరవేరేటువంటి పరిస్థితులు ఉన్నవి ఇటు ఆగస్టు నెలలో. ఇంకా ఏదైతే ఆశపడుతున్నారో ఈ పని కావాలి, నాకు ఇది తొందరగా కావాలి అని, అది కొంత కాకుండా లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వ్యర్థ సంచారం ఉంది, వృత్తి భగ్నము ఉంది. మరి ఇందులోనే ధనధాన్య ప్రాప్తి ఉంది. ధనధాన్య ప్రాప్తి అంటే మనకు ఏవైతే గతంలో కొనుక్కున్నటువంటి స్థిరాస్తులలో కొంత అవి అమ్ముడు పోక కొంత డబ్బులు మనకు రావడం, మనం అనుకున్నటువంటి డబ్బులు రాక ఎంతో కొంత మనకు తక్కువైనా కూడా వచ్చేటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ యొక్క మకర రాశి వారు సో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆగస్టు నుండి కొన్ని పనులు 20వ తారీఖు 25వ తారీఖు తర్వాత మీకు కొన్ని పనులు అద్భుతంగా ముందుకు వెళ్ళబోతున్నాయి. ఇది మాత్రం ఖచ్చితంగా. సో అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే కొంతమేర స్వల్పంగా కొన్ని లాభాలు మీకు రాబోతున్నాయి. అదేవిధంగా వ్యవహార మాంద్యత, అధికారుల నుండి సమస్యలు, స్థాన చలనము ఉంది. సో ఆరోగ్య క్షీణించే అటువంటి పరిస్థితి ఉంది. అధికంగా కూడా బోన్ రిలేటెడ్ కానీ, పంటికి సంబంధించినటువంటివి కానీ, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి సంబంధించినటువంటిది. సో ఇంకనూ ఇట్టి మకర రాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే సో కొంతమేర ఎవరైతే ఉన్నారో ల్యాండ్ సంబంధిత కానీ, ఈ యొక్క ల్యాండ్కు సంబంధించినటువంటి దాంట్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. స్థాన చలనము, శరీరక శ్రమ, కొన్ని అవమానాలు ఉన్నవి. అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. నేత్ర సామర్థ్యహీనత, ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ.
అకారణంగానే కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఇంకను ఉదరనేత్ర సంబంధిత వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి, శ్వాసకోశకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులున్నాయి. ఓవరాల్‌గా జాగ్రత్తగా ఉంటే మంచిది మకర రాశి వారికి అని చెప్పడం జరుగుతూ ఉన్నది. సో, అదే విధంగా కొంతమేర గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు గూడా ఉన్నవి. ఇట్టి ఆగస్టు నెలలో జాగ్రత్త. విరోధాలు, కొంత విచారము, ప్రయాణాలలో గూడా కొంత ఇబ్బందికి ప్రమాదాలు ఉన్నవి. సో, ప్రయాణం చేసే సందర్భాలలో కూడా కొంచెం జాగ్రత్త వహించడం ఎంతో అవసరం అని చెప్పడం జరుగుతున్నది. అదే విధంగా చక్కటి కీర్తి, ధనాదాయం ఉంది. అంటే పేరు ప్రఖ్యాతలు మాత్రం బాగున్నవి. కానీ కొన్ని కొన్ని పనులలో కొంత ఇబ్బందికరంగా ఉంటది. ఇది గమనించుకోండి. అదే విధంగా శ్రమకు గుర్తింపు ఉంది. సో, మీరెంత శ్రమ పడుతున్నారో అట్టి శ్రమకు అద్భుతమైనటువంటి గుర్తింపు లభించేటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ప్రయాణాలలో కొంతమేర ఇబ్బందులైతే ఉన్నవి. జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. సో, కుటుంబంలో గూడా కొన్ని కలతలు ఏర్పడే పరిస్థితి ఉంది. అనూహ్య నష్టములు ఉన్నవి. కొంత ప్రమాదాలు, తగాదాలు ఉన్నవి. కొంత నీచ స్త్రీలతో కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అంటే కొంత అది మీరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. సో, ఓవరాల్‌గా మనస్సు అనేటువంటిది కొంత మనశ్చాంపల్యంగా ఉండబోతున్నది. అంటే మానసికమైనటువంటి ఆందోళన ఏదో అధికంగా శ్రమ చేస్తే గాని పనులు గాని పరిస్థితులు ఉన్నవి. సో, ఓవరాల్‌గా ఎవరైతే మకర రాశి వారున్నారో ఖచ్చితంగా గూడా కొంతమేర జాగ్రత్తగా ఉండడము అవసరము అని చెప్పడం జరుగుతూ ఉన్నది. కనుక మకర రాశి వారు తప్పకుండా కూడా ఆహ్, శ్రవణ నక్షత్రం రోజు గాని, లేదా వెంకటేశ్వర స్వామి యొక్క వజ్ర కవచం గాని, అదే విధంగా లక్ష్మీ నరసింహస్వామి వారికి కొంతమేర ఈ యొక్క ఏమైనా పండ్లను గాని, పసుపు కుంకుమను గాని డొనేట్ చేయడం ద్వారా అంటే పసుపు కుంకుమతో అభిషేకాలు. దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉండబోతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. కనుక ఇంకను ఈ మకర రాశి వారు తప్పకుండా కూడా ఇట్టి శ్రావణ మాసంలో కుంకుమార్చనలు చేయడము ఎంతో అవసరము అమ్మవారికి. అదే విధంగా మన వెంకటేశ్వర స్వామిని దర్శించడం ఎంతో అవసరం శ్రావణ నక్షత్రం రోజు మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాన్ని. ఇది కూడా గమనించుకోండి. అదే విధంగా మరి మకర రాశి వారికి ఇంకను చూసుకున్నట్టయితే కొంతమేర తలచినటువంటి పనులు కుంటుబడుట. ఏదైతే పనిని మీరు కావాలి అని అనుకుంటున్నారో అది కొంత కుంటుబడేటువంటి పరిస్థితి ఉంది. లాభించే చోటనే మనకు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. సో, చాలా జాగ్రత్త అవసరము అని చెప్తున్నాం. అధికంగా ధన వ్యయము ఉంది. ఏవైనా ఒక వాహనం కొనుగోలు చేద్దాము అనేటువంటి ఆలోచన ఇంట్లో మీ భర్తకు గాని, మీకు గాని ఏమైనా వాహనం కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. లాస్ట్ 3 మంత్స్ నుండి అంటే మార్చ్ నుండి. సో, ఏవైనా తీసుకోవాలి అనుకుంటే ఇటు ఆగస్టులో తీసుకోవచ్చును అని చెప్పడం జరుగుతున్నది. కనుక ఓవరాల్‌గా మకర రాశి వారంటేనే ఎంతో అద్భుతం అని చెప్పుకోవచ్చును. మరి మకర రాశి వారికి సంబంధించినటువంటి మనకు కొంతమేర లక్షణాలు కూడా చూసుకుందాం. ఈ వీడియోలో చివరిలో చెప్తున్నాను. ధనము, అధికారము అంటే వీరికి ఎంతో మక్కువ. అధికారంలో ఏదైనా అధికారం అంటే వీరికి ఇష్టం. కీర్తి, అదేవిధంగా ప్రతిష్టలు మీద ఎంతో ఆకాంక్ష ఎక్కువ. ఎవరితోనూ స్నేహం చేయరు. ఎంతో ఓర్పు ఉంటుంది. ఒకవేళ స్నేహం చేస్తే విడిచిపెట్టరు. నిదానం కలిగి ఉంటారు. బాగా కష్టపడి పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు, కపటం లేక జీవించేటువంటి వారు, యథార్థవాదులు, అదేవిధంగా ఎంతో నమ్మకస్తులు, క్రమశిక్షణ మీద మక్కువ అని చెప్పుకోవచ్చును. వృత్తి ఉద్యోగాల పట్ల కొంత శ్రద్ధ సంపన్నులై ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో, సంఘమున గౌరవం కాపాడుకుంటారు. కష్టజీవిగా కనిపిస్తారు. స్వార్జితంతోనే జీవితాంతం గడపవలననేటువంటి కోరిక, అంటే ఈ యొక్క జీవితంతోనే నేను జీవితాంతం గడుపుతాను అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఉండదు. ఇంకా బిజినెస్ గాని, ఇంకో 2, 3 పనులు గాని చేస్తూ డబ్బు సంపాదించాలి అనేటువంటి విధంగా ఉంటారు. ఓవరాల్‌గా గ్రాటిట్యూడ్ ఎక్కువ ఉండేటువంటి రాశి మకర రాశి అని చెప్పడం జరుగుతున్నది. రైట్ అండి. చాలా బ్యూటిఫుల్‌గా అంటే వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ మంత్‌లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, ఇవన్నీ కూడా చాలా సవివరంగా తెలియజేశారు. థాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. మహాదేవ.